ఒక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ లాగా అనుకోవచ్చు. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. సో ఇప్పుడు మన ముందున్నది ఉప్పల్ గారు, సారీ ఉప్పల్ బాలు గారు. సో మీ పేరు ఉప్పల్ బాలుయేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? బ్యూటీకి సీక్రెట్ ఏముండదు. దిస్ ఇస్ ₹100 ₹2 డౌన్ షాప్. మెయిన్ గా టిక్ టాక్ కి రావడానికి రీజన్ ఏంటి? నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి, ఇంట్రెస్ట్ రీల్ చేయాలని కూడా, చచ్చిపోతే టీవీలో కనబడాలని నాకు కోరిక. హాట్ టాపిక్స్ గా కొన్ని మారిపోయాయి. అంటే మీ పెళ్లి గురించి అనుకుంటూ ఏ సాయి బావా, ఏ గణేష్ బావా, ఏ విష్ణు బావా ఎక్కడ. నాకు ఒక డౌట్, మీరు లింగ మార్పిడి చేసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి, అది నిజమా? నేను సారీ కట్టుకుంటా, బిగ్నింగ్ వేస్తాను, అన్ని వేస్తాను, అది నా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వేరే వాళ్ళతో ముట్టించుకున్నారు కదా మీరు అబ్బాయిలతోనే. మొగలను పట్టుకుంటాను, పక్కలు కూడా పట్టుకుంటాను, వాటేసుకు కూడా పట్టుకుంటాను. అంటే ట్రాన్స్ అని అనుకుంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఓపెన్ గా చెప్తాను, నేను అమ్మాయిలా మారుతున్నాను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. అంత ఫేమ్ అవ్వడానికి ఏం చేసినారని, అంటే ఏ వర్త అవి చేయడం వలన? మీకు యాంకరింగ్ జాబ్ ఎవడిచ్చింది అసలు? మీకు ఏమొస్తాను ఇచ్చారు మరి? ఇంట్లో పాకి పని కూడా చేశారు, అంత స్ట్రగుల్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చారు కదా. బాధాకరమైన ఇన్సిడెంట్ ఉంటుంది కదా ఎవరితో షేర్ చేసుకోలేనిది? ఏదో అంత డబ్బు ఉందని ఇంత ఎగుతాలుగా మాట్లాడతారని కొంచెం ఫీల్ అయ్యి ఏడుస్తుంటా అప్పుడప్పుడు. మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ను సంప్రదించండి. టైం 24/7. మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8464069293. వెల్కమ్ టు టైం 24/7. సో టిక్ టాక్ దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో సోషల్ మీడియాలో హైప్ అయిన ఒక వ్యక్తి సో ఈ మధ్యలో కన్మరుగు అయిపోతున్నారు. అసలు భూతద్దం వేసి వెతుకుదామన్నా దొరకట్లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు అంత దూరం అయిపోతున్నారు సోషల్ మీడియాకి? సో ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా, పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆ పర్సన్ అయితే కనుక్కొని తెలుసుకుందాం. సో ఇప్పటికైతే మీకు అర్థమై ఉండొచ్చు మనం ఎవరి గురించి అయితే హైప్గా చెప్పుకుంటాము. ఒక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ లాగా అనుకోవచ్చు. సో ఇప్పుడు మన ముందున్నది ఉప్పల్ గారు, సారీ ఉప్పల్ బాలు గారు. హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి. సో మీ పేరు ఉప్పల్ బాలుయేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఉప్పల్ బాలే. పూర్తి పేరు లేదా? పూర్తి పేరు ఉంది ఇక్కి బాలకృష్ణ. నాకు అర్థం కాలేదు సార్. పూర్తి పేరు ఉంది ఇక్కి బాలకృష్ణ. బాలు. 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 సో ఈ ఉప్పల్ బాలు అనేది ఎందుకంత టైటిల్ అంత ఫేమస్ అయింది? ఎందుకంటే ఉప్పల్ ఉంటా కూడా ఉప్పల్ బాలు అని పెట్టుకున్నా. ఏం చెప్పావురా? సో మెయిన్గా టిక్ టాక్కి రావడానికి రీజన్ ఏంటి? ఓన్లీ ఫేమస్ అవ్వడానికా లేదంటే డబ్బు సంపాదించడానికా? టిక్ టాక్ లో అసలు డబ్బులు వస్తాయని రాలేదు నేను. టిక్ టాక్ యాప్ వస్తే నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి, ఇంట్రెస్ట్ రీల్ చేయాలని కూడా, చచ్చిపోతే టీవీలో కనబడాలని నాకు కోరిక, గోల్ ఉండే. చచ్చిపోతే టీవీలో కనబడాలని నాకు కోరిక, గోల్ ఉండే. అట్లానే నేను వీడియోలు చేశా. టీవీలో కనబడాలన్న కోరిక ఉందని అన్నారు. మీ జబర్దస్త్ స్టూడియోస్కి అట్లా ట్రై చేయొచ్చు కదా మరి? వెళ్ళాను కదా, చాలా అన్ని షోలు చేశాను కదా. అంటే ఈ మధ్యలో హాట్ టాపిక్స్గా కొన్ని మారిపోయాయి. అంటే మీ పెళ్లి గురించి అనుకుంటూ కొన్ని వస్తున్నాయి, అవి నిజమేనా? అంటే వస్తున్నాయి అంటే ఆ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవడం తప్పదు కదా, పెళ్లి కోసం రావచ్చు. ఎవరు అమ్మాయి? అమ్మాయి ఎవరు ఇంకా తెలియదు, చెప్తాను తర్వాత అందరికి, తర్వాత చెప్తాను. అంటే పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందామని అనుకుంటున్నారు? అందుకే ఈ పెళ్లి ఇప్పుడు పెళ్లి లేదు, 1 year పట్టుద్ది. ఇంకా పెళ్లి ఇప్పుడు పెళ్లి లేదు, 1 year పట్టుద్ది. ఇంకా అంటే దాని వల్లనే ఇంత సోషల్ మీడియాకి బ్యాకప్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏంటంటే ఒకప్పుడు నేను బాగా యూట్యూబ్ లో వీడియోలు చేయడం వల్ల జరిగింది కదా, అందరూ ఫ్రీగా చేయట్లేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తే చేస్తున్నాను, ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. మినిమం 2000, 3000, 4000 ఇస్తే చేస్తాను. ఫ్రీగా వెళ్ళంటే నాకు రూమ్ రెంట్ కట్టుకోవాలి, నా బట్టలు బియ్యం కొనుక్కోవాలి, నా ఫుడ్కి వెళ్ళాలి కదా. అందరు పూకడికి రమ్మంటే ఎక్కడికి వెళ్తా వెళ్ళట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరు పూకడికి రమ్మంటే ఎక్కడికి వెళ్తా వెళ్ళట్లేదు. అవును, రూమ్ రెంట్ అంటున్నారు. ఫ్యామిలీతో ఉండట్లేదా మీరు? నేను బ్యాచులర్, సింగిల్ ఉంటాను. ఎక్కడ? ఉప్పల్లో. ఉప్పల్లోనేనా? మరి ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉన్నారు? మా సొంత ఊర్లో ఉంటారు. సొంత ఊరు అంటే అమ్మ నాన్న? డాడీ చనిపోయింది, మమ్మీ ఉంది. మమ్మీ ఒకటి ఊర్లో ఉంటుంది, అన్నయ్య ఉంటాడు. అన్నయ్య అంటే రీసెంట్ ఇష్యూ అయితే అన్నయ్యకి హెల్త్ బాగలేదు, మీరే చూసుకుంటున్నా అన్నారు. కొంచెం బాగలేదు.
అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అని? అంటే ఆయన విలేజ్ లో వంటలు చేయడానికి వెళ్తారు పెళ్లిళ్ళు అక్కడ. ఆ పోగ మొత్తము ఇక్కడ ఆర్ట్ ఏమంటారు ఇక్కడ ఊపిరితిత్తుల లంగ్స్ అక్కడ ఇట్లా దమ్ము రావడం, ఎక్కువ ఆ పువ్వుకు దగ్గు రావడం అలా జరుగుతుంది. ఓకే, ట్రీట్మెంట్ చేయిస్తున్నారా మరి? చేయించాను డబ్బులు ఉండే వరకు అయితే. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్గా పర్వాలేదు, బాగున్నాడు, కొంచెం బెటర్. ఓకే, మీరు రీసెంట్గా విజిట్ అయిన ప్లేసెస్ బాగున్నాయి, అంతా ఎంజాయ్ చేశారా? అంటే బాగా కోల్డ్ అయినట్టుంది. అంటే ఎక్కడెక్కడ వెళ్ళారు? గోవా వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, ఊటీ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కొన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చాను. అంటే షార్ట్స్ వేసుకున్నారా లేదంటే ఇట్లానే ఉన్నావా? లేదు, జీన్స్ టీషర్ట్ షార్ట్లు అన్నీ ఇస్తాను. నాకు ఒక డౌట్, మీరు లింగ మార్పిడి చేసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి, అది నిజమా? నేను లింగ మార్పిడి నేను ఎందుకు చేసుకుంటాను? అరే నిజం, రూమర్స్ వస్తున్నాయి అట్లనే. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మరి ఆ అమ్మాయి లాగా చీర పెడతాడు, షార్ట్స్ వేస్తాడు, బికినీలు వేస్తాడు అన్నట్టు రూమర్స్ వచ్చినాయి. నేను సారీ కట్టుకుంటా, బిగ్నింగ్ వేస్తాను, అన్నీ వేస్తాను, అది నా ఇష్టం. ఎందుకంటే రీల్స్ కోసము, నా ఫేమస్ కోసం వేసుకుంటే అది నా ఇష్టం. నాకు రూపాయి వస్తుందంటే నేను షూట్ కావాలంటే సారీ కట్టుకుంటే కట్టుకుంటాను. లింగ మార్పుడు అనేది నేను చేసుకోవాలంటే నేను ఓపెన్గా నేను లింగ మార్పుడు చేసుకుంటాను చెప్తాను. నేను కొట్టేటోళ్ళు ఉన్నారా, తిట్టే వాళ్ళు ఉంటారు, ఎవరు లేరు కదా. లేదు, మరి వేరే వాళ్ళతో నిన్ను బాడీ అంతా ముట్టించుకునేలాగా ఉన్నారు కదా కొన్ని వీడియోస్లలో. బాడీ ముట్టించుకోవడం అంటే వేరే వాళ్ళతో ముట్టించుకున్నారు కదా మీరు అబ్బాయిలతోనే. అబ్బాయిలతో బాడీ ముట్టించుకుని ఏం చేయాలి? మరి కాదుగో, నువ్వు అబ్బాయివే, అవును కరెక్ట్ అబ్బాయివే కదా. మరి ముట్టుకుంటే ఆడ ముట్టుకోకొచ్చి అది ఇదని తిడుతున్నారు కదా మీరు. యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్ కాదు, అది కొన్ని హిడెన్ కెమెరాస్ లో నేను చూసాను. అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అది నువ్వు అనుకుంటే నేనేం ప్రేమగా చేయలేదు. నేను మొగలను పట్టుకుంటాను, పక్కలు కూడా వండుకుంటాను, వాటేసుకుని కూడా వండుకుంటాను. అంత మాట మొగలను పట్టుకుంటాను, పక్కలు కూడా వండుకుంటాను, వాటేసుకుని కూడా వండుకుంటాను. బావని ఎందుకంటావు? అది నా ఇష్టం. నాకు నచ్చిన వాళ్ళు నేను బావంటాను, అది నా ఇష్టం. నాకు అట్లా బావ అంటే నాకు ఒక ఇష్టం. అంతేగా అంతేగా. కొందరు కొన్ని రీల్స్ వచ్చినాయి, బావా సాయి బావా అనుకుంటా, ఇప్పుడు దాకా ఈయనంగా చూసాను సాయి బావా అనుకుంటా. సో ఆమెలాగా చేస్తున్నారా లేదంటే? నేను ఫేమస్ అయినప్పటి నుంచి నాకు మా బావ అంటే ఇష్టం, ఆయన చూసాను ఫ్యామిలీ అని చెప్తాను. అంతేగాని ఏ సాయి బావా, ఏ గణేష్ బావా, ఏ విష్ణు బావా, ఎక్కడ అలాంటి నేను చేయను. చిల్లరగా అలాంటి ఐ డోంట్, నాకు అలాంటి ఇష్టం ఉండదు. ఒకరిని చూసి నేను కాఫీ కొట్టాను, నన్ను చూసి వేరే వాళ్ళు కాఫీ కొడతారు. చూసి నేను కాఫీ కొట్టాను, నన్ను చూసి వేరే వాళ్ళు కాఫీ కొడతారు. అంటే మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారని విన్నాను ఒకటి. ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఓన్లీ కొంచెం కొంచెం వచ్చు. నిజం, చాలా బాగా మాట్లాడతారని విన్నాను. కొంచెం మాట్లాడొచ్చు కదా, మీ నుంచి నేను నేర్చుకుంటాను. నా ఇంగ్లీష్ ఏదో అలా వాగుతా, అంతేగాని అదే వాగొచ్చు కదా నాతో పాటు కూర్చొని. మాట్లాడితే ఎవరు మాట్లాడతాను. సరే, కొన్ని నువ్వు చెప్పు ఫస్ట్ ఇంగ్లీష్ లో. నువ్వు స్టార్ట్ చేయి, నేను కాదు. సరే, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్. వెన్ యు ఆర్ హియర్ అంటే అర్థం కాలేదు. నేను నార్మల్ గా అడుగుతున్నాను, నేను లిటిల్ బిట్స్ అడుగుతున్నా అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ గోయింగ్ టు ఉప్పల్ నుంచి. గో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కమింగ్ ఉప్పల్ నుంచి. I came from Uppal. Yes. Had your lunch? No. Why? తినాలి, టైం పడుతుంది. ఇప్పుడు చూడు, నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాను, మీరు మళ్ళీ తెలుగు ఎందుకు స్టార్ట్ చేసినారు? నో లంచ్ చేయాలి అన్నాను, తప్పేముంది? అదే తెలుగు అబ్బాది. లంచ్ చేయలేదు ఇంకా. ఎందుకు? తింటాను, టైం ఉంది ఇంకా. అదే టైం కి తినాలి. మంచి బాడీ పెంచినావు, 1:30 తింటే ఎప్పుడు బాడీ పెంచినావు, ఆ జుట్టు మంచిగా స్టైల్ ఉన్నావు. మేకప్ ప్రొడక్ట్స్ ఏమైనా వాడతావా? నేనేం వాడు, నేనే యూజ్ చేస్తాను. బ్యూటీకి సీక్రెట్ ఏముండదు. దిస్ ఇస్ సంతూర్ సబ్బు, ₹2 డవ్ షాంపూ తప్ప. ₹2 డవ్ షాంపూ ఎందుకు వాడతారు? నాకు చిన్నప్పటి నుంచి అదే విలేజ్ లో అదే వాడుతున్నాను. అంటే విలేజ్ ఎక్కడ మీది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఎన్ఆర్చేడ్. అంటే ఇంతకు మన పొలం పనులు ఏమైనా చేసి అటు సైడ్ బాగుంటాయి కదా పత్తి పనులు? పత్తి వేయడానికి, పత్తి వెళ్ళడానికి వెళ్ళాను, పత్తి సేను నీళ్ళు పోయినకి వెళ్ళాను, ఓట్ సేను పోయినకి వెళ్ళాను, పల్లికాయ వీకనికి వెళ్ళాను, పల్లికాయ బరకడానికి చాలా వర్క్ చేశాను. మరి అవన్నీ ఏవి అంత బయట రాలే కదా మరి? ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, 7th లో ఉన్నప్పుడు, అప్పుడు నేను హైదరాబాద్ లో లేను కదా, విలేజ్ లో ఉన్నప్పుడు వీడియోస్ నాతో టచ్ ఫోన్ అవి లేవు కదా, ఎలా వస్తాయి బయటికి? అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా? అంటే ఫేమ్ అవ్వాలి అనే థాట్ లో. అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th క్లాస్. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఫన్నీగా ఉండే, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నా, మధ్యలో మారలేదు. 10th ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా? పాస్ అయ్యాను. ఎంత ర్యాంక్? 296. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. అప్పుడు ఏదో చదివానంటే చదివాను. ఒకవేళ చదివే ఛాన్స్ వస్తే చదువుకుంటారా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదంటే ఎందుకంటే అంటే కొంచెం ఉంటది కదా మనకి. ఇంట్రెస్ట్ లేదు.
ఏదైనా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇంత ఫేమ్ అయినారు, మరి ఇప్పుడున్న ప్రజెంట్ టాపిక్లో బెట్టింగ్ ప్రమోషన్స్ బాగా హైప్ అవుతున్నాయి కదా, ఆ కేసులో చాలా మంది కొంచెం మంది యూట్యూబర్స్, సినీ యాక్టర్స్ ఇంక్లూడ్ అయినారు కదా. మీకే ఇంత ఫేమ్ ఉంది, మీరు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అందులో? కుక్కను చూసి నక్క ఊత పెట్టుకున్నట్లా ఎవడో వాళ్ళు ఎప్పటికైనా దొంగలు అబ్బా. వాళ్ళ మంది సొమ్ము తిని బతికే వాళ్ళు ఐఫైగా కాళ్ళ తిరగడం, ఐఫైగా ఇల్లు కొనుక్కోవడము, ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా వాళ్ళు ఉండిపోతారు. అది ఎన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజుల వరకు ఉంటారు. ఏదో రోజు ఒక రోగం వస్తే మంచిగా వాడి ఉంటారు. ఎప్పుడైనా పాపం సొమ్ము మనం తినొద్దు, ఎప్పటికైనా తినొద్దు. పూకాడికి మనకు ఒకరు 100 రూపాయలు ఇస్తున్నారంటే మనం పూకాడికి ఎప్పుడు తినొద్దు. మనం ఏ పని చేసుకున్నాం కష్టపడి రూపాయి సంపాదించుకుని బతకాలి. అలాంటి వాళ్ళకి ఏ రోగం రాదు, ఇలాంటి బాధలు పడాయి. రేపు నాడు 10 మంది వచ్చి ఆ సేవాన్ని మోస్తారు. మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు గీడ ఇది చచ్చింది దళిద్రం పోయిందిరా అంటారు. అలా తెచ్చుకోవద్దని నా ఫీలింగ్. మా నాయనమ్మ చెప్పేది. నాకేంటంటే పాపం సొమ్ము తినాలని కోరిక లేదు. ఎవరైనా పూకారికి డబ్బులు ఇస్తుంటే కూడా నేను తీసుకోను. నా వల్ల నీకు ఏమైనా ఉపయోగపడితే, నా వల్ల ఏమైనా వరకు నా వల్ల నీకు ఏమైనా ఉపయోగపడితే లేదా నాకు రూపాయి ఇవ్వమంట. నా వల్ల నీకు రూపాయి లేదు, నేను తీసుకోలేదు. అంటే దీనిపైన అన్వేషణ మిమ్మల్ని మెచ్చుకొని ఐఫోన్ కింద గిఫ్ట్ ఇచ్చారంట కదా? ఏదో ఐఫోన్ ఆయనే ఇప్పించాడు. నాకు 95,000 ఇస్తే నేను కొనుక్కున్నా అంతవరకే, కానీ నాకేం కోట్లు ఏమి ఇవ్వలేదు. అభిమానంగా 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అది నాకు చాలు సంతోషం అనుకుంటున్నాను లైఫ్లో. ఇంట్లో మొత్తం ఫ్యామిలీని మీరే పోషిస్తున్నారా? అవును. అంటే అన్న వాళ్ళ పిల్లలు అంతా? మా అన్నయ్యకు పెళ్ళి అయింది, ఆటో నడిపిస్తాడు, వంటలు చేస్తానని చెప్పాను. ఆయనకు 3 ఆడపిల్లలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను వేసుకుంటాను. మా చెల్లికి పెళ్ళి అయింది, 2 కొడుకులు. మా అక్క భర్త కొడుకు. మా నాన్నగారు చచ్చిపోయి మా మమ్మీ ఉంది. ఈ 4 ఇక నేను వచ్చే డబ్బులలో నేను చూసుకుంటున్నాను. అంటే ఇంతకు ముందుకు నేను విన్న దాంట్లో చూసిన దాంట్లో అయితే మీరు ఇంట్లో పాకి పని కూడా చేశారు, అంత స్ట్రగుల్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చారు కదా? నేను ఆఫీస్ బాయ్గా చేశాను, బాత్రూమ్ కడిగాను, బట్టలు విండాను, ఇల్లు తుడిచాను, 4 ఇంట్లో వంట పని చేశాను, అన్ని వరకు చేశాను. నేను ఏం చేసిన సిగ్గుపడలేదు. ఇప్పటికైనా నాకు ఆఫర్స్ లేకుండా నేను పని చేసుకోవడానికి భయపడాను. ఎందుకంటే ఎవరు అంటారా, నాకు అవన్నీ అవసరం లేదు. నేను కష్టాన్ని నమ్ముకున్నా, నేను పని పక్క చేస్తాను. గవర్నమెంట్ రోడ్లు జాబ్ ఇచ్చినా చేస్తాను. నేను ఎందుకు చేస్తున్నా, ఎందుకు రోడ్లు ఉడుస్తున్నా అని చెప్పను. మురికాలలో ఇట్లా మురికెత్తిపోయాలి, గవర్నమెంట్ జాబ్ ఇస్తుంటే కూడా చేస్తా. పెద్ద ప్లానింగ్. మురికాలలో ఇట్లా మురికెత్తిపోయాలి, గవర్నమెంట్ జాబ్ ఇస్తుంటే కూడా చేస్తా. అంటే ఒకవేళ ఫేమ్ అయ్యి ఒకవేళ బయట పని చేయాల్సి వచ్చిన టైంలో ఇట్లా ఫేమ్ అవుతున్నప్పుడు వచ్చి సెల్ఫీ అది అని అంటారు కదా, అప్పుడు డిస్టర్బ్ అవ్వదా? నో ప్రాబ్లం. ఆ సెల్ఫీ ఇస్తే నా పని నేను చేసుకుంటాను. అంటే ఇండ్లలో ఇంత ఫేమస్ వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాడు ఫేమ్ ఉన్నప్పుడు ఫేమ్ ఉంటుంది, ఫేమ్ అనేది తగ్గిపోయినప్పుడు తగ్గిపోతాము. లైఫ్లో జీవితాంతం ఫేమ్ అనేది ఎవరికి ఉండదు. కొన్ని రోజుల వరకే కొంతమంది ఊపుతారు, లైఫ్ లాంగ్ ఇప్పుడు అప్పటి హీరోలు ఇప్పుడు ఊపమంటే ఊపలేరు కదా, ముసలి అయిపోయారు కదా, కొత్త వాళ్ళు వెళ్ళారు కదా. నేను కూడా అంతే అనుకుంటా. ఉన్న రోజు ఫేమ్ ఉంటా, లేని రోజు ఏదో వర్క్ చేసుకుంటా, చిన్న షాప్ పెట్టుకుంటే బతుకుతా, తప్పేముంది దాంట్లో. ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెడతారు? ఏదైనా పెట్టుకుంటానండి. సారీ అన్నా, లేడీస్ అన్నా, వంటది అన్నా, నాకు వంటలు వచ్చు, హోటల్ అన్న పెట్టుకుంటా, ఏదో ఒకటి. అంటే స్పెషల్గా ఏం వంటలు చేస్తారు మీరు? నేను అన్నీ వండుతాను. నాటుకోడి వండుతా, చికెన్, మటన్, పచ్చడి, వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే నేను పెద్ద వాళ్ళ ఇంట్లో వంట చేశాను కాబట్టి నాకు నా వంటలు చూస్తే ఎవరైనా యూజ్ చేసుకుంటారు కంపల్సరీ. సో మరి ఇట్లా మిమ్మల్ని ట్రాన్స్ అని అనుకుంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కొందరు అనుకుంటారు ఉప్పల్ బాలు ఇంతే, ఇంకా వాడి తేడా అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు 4 రకాలుగా అనుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ ఏరియాలో, ఈమె యాంకరింగ్ అవసరమా అని అంటారు. పోరగాళ్ళు యూత్ అంటారు అనుకో, పోనీ ఈమెకి ఈ యాంకరింగ్ అవసరమా అని అంటారు. అన్నంత మాత్రం నువ్వు ఫీల్ అవుతావా? లేదు, నన్ను కూడా గంతే అనేవాళ్ళు అంటుంటారు. అప్పుడు పట్టించుకోవద్దు మన వారికి. అదేమన్నా ప్రొఫెషనల్, ఇదంటే నా ప్రొఫెషనల్ అనుకో, అదేమన్నా ప్రొఫెషనలా? ఎందుకు అది అనుకుంటున్నా ప్రొఫెషనల్? ఇప్పుడు నేను ఇంత ఫేమ్ ఉన్నా కాబట్టి నన్ను పిలిచావు, నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను పిలిచావు, నేను సెలబ్రిటీ లాగా వచ్చాను. నేను సౌండ్లాగా చీర కట్టుకుని ఇప్పుడు రాలేదు కదా. ఒకవేళ ఇప్పుడు మారాను అనుకో, సేమ్ అలా అన్నీ యూజ్ చేసుకునేవాడిని కదా. ఆపరేషన్ చేసుకుంటుండి, బాడీలో కావాల్సిన లేడీస్ కావాల్సిన పెట్టించుకుంటుంటే తప్పేముండే. అవును నేను మారిపోయానని చెప్తుంటే తప్పే. చేయించుకుంటారని విన్నాను. నేను చేయించుకుంటే బరాబర్ ఓపెన్గా చెప్తాంటున్నా కదా, పెద్ద నీ ముందు చెప్తాను. నేను చేయించుకుంటే బరాబర్ చెప్తాను కదా, నాకెందుకు సిగ్గు? ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇప్పుడు 1,00,000 మంది చూస్తారు కదా. నా ఫ్యామిలీ చూస్తారు, మా చిన్న పిల్లలు చూస్తారు, మా చుట్టాలు చూస్తారు, నా బెస్ట్ ఫ్రెండ్ చూస్తారు, మా ఊరు మొత్తం చూస్తారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే పర్టికులర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా. ఇప్పుడు నాకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అది నువ్వు క్వశ్చన్, నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ అడుగు. నేను చెప్పేదాన్ని ఫస్ట్ నువ్వు విను, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు సమాధానం చెప్పు. నాకు అందరూ చూస్తారు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కానీ, మా బావ కానీ, మా అక్క కానీ, మా ఊళ్ళో విలేజ్లో యూత్ నా ఫ్రెండ్స్ కానీ
నా ఫ్యామిలీస్, మా పెద్ద కూతుర్లు, మా చిన్న కూతుర్లు, చదివే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మా చుట్టాలు. ఫంక్షన్ అయితే అందరం కలుసుకుంటాం. అప్పుడు ఎట్లా నన్ను చూస్తారు కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ నీకు ఇస్తున్నాను అంటే ఓపెన్గా ఇస్తున్నాను. నేను మారాలనుకుంటే నన్ను కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, మా చుట్టాలు ఎవరు అనేవాళ్ళు, మా ఇంట్లోనే ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను అమ్మాయిలా మారాలనుకుంటే ఓపెన్గా చెప్తాను, నేను అమ్మాయిలా మారుతున్నాను అని ఓపెన్గా ఛానల్ చెప్తాను. నాకెందుకు భయము? సో మీరు మీ ఫ్యామిలీలో డాక్టర్స్, మంచిగా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, సో మీరెందుకు చదువుకోకుండా ఈ వేలో వచ్చినారు? మా ఫ్యామిలీలో డాక్టర్స్ గీటర్స్ లేరు. అంటే తెలిసిన వాళ్ళని అన్నారు కదా, పిన్ని వాళ్ళు అని. పిన్ని వాళ్ళు అంటే ఇప్పుడు మా చుట్టాలు కానీ, కొంతమంది మా ఇంటి పక్కల వాళ్ళు కానీ, విలేజ్ కొంత రిచ్ వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్గా ఎలా ఎంచుకున్నానంటే, నేను ఇది ఎంచుకుని నేను ఐటమ్ గర్ల్ అనుకున్నావా, లేక సిమ్రన్ గర్ల్ అనుకున్నావా? నేను ఏమైనా ఎంచుకున్నట్టే ఏం ఎంచుకున్నా అసలు నాకు అర్థం కాదు. నేను అందరిలాగానే ఉప్పల్ బాల్ లాగానే ఉన్నాను. కొత్తగా ఏం ఎంచుకున్నా? ఉప్పల్ బాలే అంటే అంత ఫేమ్ అవ్వడానికి ఏం చేసినారని, అంటే ఏ పడితే అవి చేయడం వలన? అవునండి, ఫేమ్ రావాలంటే కొన్ని చూపిస్తే, కొన్ని యాంగిల్ చూపిస్తే, కొన్ని చేస్తేనే ఫేమ్ అవుతుంది. నీకు యాంగిలింగ్ జాబ్ ఎవడిచ్చింది అసలు? నీకు ఏమొస్తాను ఇచ్చిరు మరి? ఏంటి బ్రో అంత మాట? ఒకవేళ మూవీ ఛాన్స్ వస్తే వెళ్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్ను వచ్చి నాగ చైతన్యను లేదు, నేను అన్నది చిన్నవి, పెద్ద ఫిలిమ్స్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు సినిమాల అవకాశం, ఇప్పుడు నేను ఆల్రెడీ 6 మూవీలు చేశా. నేను 6 మూవీస్ చేశా. అంటే మెయిన్ క్యారెక్టర్ మీరే అయితే? మెయిన్ క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, బాత్రూమ్ అడుగుమని ఇచ్చినా కూడా చేస్తారు. మూవీస్ ఆఫర్ వస్తుందంటే ఎందుకు చేయడు? చేయకుండా ప్రపంచంలో ఎవడు ఉండడు కదా. మూవీ అవకాశం వస్తే ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు నిన్ను వచ్చి ఇప్పుడు నాగ చైతన్యం ఎవరు వచ్చి పెళ్లి చేసుకుంటా చేసుకోవా? నేను గాలని ఎందుకు చేసుకుంటా? మరి ఏమని చేసుకుంటా? నాకంటే ఒక పర్సన్ ఉంటారు కదా, అంత వాళ్ళు వదిలేసుకునే అంత ఫేమ్ రిచ్ ఉన్న వాళ్ళని అసలు చేసుకోను నేను. పోనీ మీ ఇంటి పక్కన ఎవరైనా అడిగితే, మీ ఇంటి పక్కన ఎవరైనా నేను చేసుకుంటా అంటే? నేను చేసుకోను కదా. అట్లా ఇంటి పక్కన ఎందుకు చేసుకుంటారు? ఇంటి పక్కన గురించి తెలియదా మనకి? బయటవాడు ఎలా ఉంటాడు? బయట వాళ్ళని కాదు, ఇష్టపడి ఇంట్లో మెయిన్ వాళ్ళనైనా ఎవరైనా ఇష్టపడతావు. వాడు మంచోడ చెడ్డ ఎలా తెలుస్తుంది నీకు? ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం. ఇప్పుడు నేను నీ దగ్గర 100 నటిస్తాను, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు నీకు తెలియదు కదా. అది కరెక్టే, కానీ ఉంటది కదా ఒక మనిషి దగ్గర. చూడట్లేవా? చాలా మంది లవ్వులు చేసి బయట తీసుకెళ్ళి మొగోళ్ళని చంపించిన వాళ్ళు ఉన్నారు. వైఫ్ ఉండగా ఇంకొకరు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేదు సమాజంలో, నాకు అర్థం కాదు. సరే కానీ అంత గుడ్డిగా ఎవరు అంత పిచ్చులు కాదు. సమాజంలో చాలా మంచి వాళ్ళే మోసం చేస్తున్నారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అని నువ్వు అనుకుంటావు. ఈ అబ్బాయి సిన్సియర్ అంటే వాడ పెద్ద దుర్మార్గుడు ఉంటాడు, అది నీకు తెలియదు. ముఖం చూసి మోసపోవద్దని అంటారు. ఎప్పుడైనా అందాన్ని చూసి, టచ్చర్ చూసి, డబ్బుని చూసి కాదు. ఒక మనిషి అనేది ఒక టేస్ట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, నేను బాబా అంటున్నానంటే, నేను ఆయన 20 ఏళ్ళ నుంచి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, 20 years నుంచి. వాళ్ళ ఇంట్లో 20 years నుంచి నన్ను ఉంచుకున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఈ అబ్బాయి తేడలా ఉన్నాడు, మీ ఇంట్లో ఉంచుకుంటే మీ పిల్లలు చెడిపోతారు, మీ పిల్లలు కూడా ఇలా తయారవుతారు, ఎందుకు పెట్టుకున్నావు అన్నవాడిని మీ ఇంట్లోనే అనేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఒకటే చెప్పాడు. వాడేందో నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఇట్లా బాగా రూమర్స్ వస్తున్నాయి కదా ఫ్యామిలీలో నుంచి. ఇప్పుడు మీరే అన్నారు కదా బావ వాళ్ళ ఇంట్లో ఉంటాయని. మా బావ వాళ్ళ ఫ్రెండే మా బావకు చెప్పిండు సొంతంగా, ఎందుకు ఉంచుకున్నావు అని పంపించేస్తే తేడలా ఉన్నాడు అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి 20 ఏళ్ళు అయింది. వాళ్ళ పిల్లలు నేను 5th 6th ఉన్నప్పుడు వచ్చాను. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు MBBS. ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఒక ఆయనేమో కామ్లిన్ హాస్పిటల్లో పీజీ చదువుతుండు, ఒక ఆయన పీజీ అని అమెరికా వెళ్ళిపోయాడు. ఫ్రీ సీట్, 1 రూపీ గుడ్లు. మామయ్య వాళ్ళకు మూవీకి వెళ్ళాలన్నా, ఎక్కడ షాపింగ్కి వెళ్ళాలన్నా నేనే తీసుకోవాలి, నేనే తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు నన్ను మామయ్య అని ఇప్పుడు ఎంత అందంగా ఉండి ఎంత నైస్గా డాక్టర్లు అయ్యి అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. పిల్లలు చెడిపోలేరే, నాలుగు తయారు కాలేదు, మరి డాక్టర్లు ఎందుకు అయ్యారు? అలా చెడిపోయేటట్టు 4 బుద్ధులు వచ్చేవారు కదా. ఎవరైనా ఎవరికున్న నీకున్నది నీకే బుద్ధి ఉంటుంది. నేను చెప్పమంటే మారమంటే మారుతావా? నువ్వు చెప్తే నేను మారలేను కదా. అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతారు. అంటే బయట సమాజం ఇట్లా అంటున్నప్పుడు అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, అట్లా ఏమైనా ఫేస్ చేసిరా? ఫేస్ చేసి అంటే 100 మంది అన్నప్పుడు అనుకోలే అనుకుంటాం. నాకు డబ్బులు అంటే బాధపడినప్పుడు, ఇప్పుడు అంటే డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ లో అయితే డబ్బులు రాలేదు కదా. అప్పుడు డబ్బులు బాధపడతాం. ఎందుకు బాధపడే అని వాళ్ళు అనుకుంటారు కదా. నేనేదో నాకు ఒక కాంపిటేట్ ఉంది కదా, నాకు ఒకటి ఉంది కదా గోల్ అని నేను అనుకుంటున్నా. గోల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గోల్ ఏముంది? గోల్ అంటే ఇప్పుడు నాకు ఎవరు రూపాయి తెచ్చిపెట్టట్లేదు, నన్ను ఎవడేమో లంచ్కు పిలవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్యకి మొన్న జ్వరం వచ్చింది, 40-50 లక్షలు 40-30 వేలు అయినాయి. ఎవరైనా ఇచ్చారా? మొన్న మా అమ్మ జ్వరం వచ్చి 20,000 అయింది. ఎవరైనా ఇచ్చారా? నేనే కదా తీసుకుని పెట్టుకున్నది, భరించాను.
ఏదో ఒకటి చేసుకుని చేయాలి కదా. అట్లా నాది ఫ్యామిలీ నేను బతికించడానికి 100 చేస్తాను అబ్బా. ఎవడో నన్ను ఇది అంటున్నాడు, వాడెవడో కొట్టంగాడు ఇట్లా అంటుండు, 10 మంది వెళ్తే ఏ గీడ ఉప్పలు వాళ్ళు నవ్వే వాళ్ళు ఉంటారు, గడిపోతే ఏ గీడొచ్చి అనేవాళ్ళు కూడా చాలా మందిని చూస్తా. పెద్ద పెద్ద ఫంక్షన్కి పోయినప్పుడు కొంతమంది పక్కపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫోటో దిగాలంటే కూడా గీంతరని వాళ్ళ ఫ్రెండ్ దిగితే కూడా ఇంకోడు ఎక్కిరించిన వాడు కూడా ఉన్నాడు. అన్ని ఇన్సల్ట్స్ అవన్నీ భరించి స్టేజ్ చూసా నేను. మా డీసెంట్గా నేను ఒక శంషవర్లో నాకు ఒక తెలిసిన ఒక ఆయన ఉంటాడు, మంచి ఫ్రెండ్. ఆయన స్టార్టింగ్లో నన్ను చూసినప్పుడు కొంచెం నన్ను మంచిగా మాట్లాడలేకపోయాడు. తర్వాత నేను ఒక వారం రోజులు ఆయన దగ్గర నుంచి చూస్తే అప్పుడు ఇంత మంచిగా అని చెప్పి లైక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, 24 గంటలు అబ్బాయితో ఏం మాట్లాడతావు చిల్లరగా అన్నారు. ఆ పిల్లగాని గురించి నీకు ఏం తెలుసు అని తిరిగితే నా గురించి ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడైనా నా గురించి ఎవరికైనా నాతో పాటు ఉంటే ఉప్పల్ ఏంటంటే తెలుస్తుంది. ఈ రోడ్డు మీద అందంగా తయారైపోతే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ ఇప్పుడు 100 రకాలుగా అనుకున్నా ఇప్పుడు మనం ఒక మొగోడిని ఒక రూమ్లో మనం కలిసి ఉన్నామంటే ఆ మొగోడిని మనం పట్టుకోలేదు చేయాలని కాదు. అట్లా చేయాలంటే ఫోన్లు ఇస్తే 100 మంది వస్తారు. ఇప్పుడు చేసుకోవాలని నేను అనుకుంటే 100 మంది పిలిపించుకుని చేసుకోవచ్చు. నన్ను ఎవడేమంటాడు, ఇప్పుడు మా ఇంట్లో చెప్పి కూడా నాకు మొగోళ్ళు అంటే ఇష్టం, నేను మొగోళ్ళతో పండుకుంటాను కూడా చెప్తా ఓపెన్గా. నాకెందుకు భయం చెప్పు, ఇన్ని ఓపెన్ చెప్పినోడు కదా చెప్పలేనా, నాకు మొగోళ్ళు అంటే ఇష్టం, నేను మొగోళ్ళతో వండుకుంటా నాకు ఇష్టం అని చెప్పి ఓపెన్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్, నేను బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? బిగ్ బాస్ హౌస్ కి బిగ్ బాస్ లో అవకాశం వస్తే ఎవరు పోకుండా ఉంటారు? వెళ్తారా అంటే ఫోన్స్ వస్తే అంటే సెలెక్ట్ అవుతారు అని విన్నాము టాపిక్. అయితే సెలెక్షన్ అయితే బిగ్ బాస్ కంపల్సరీ వెళ్తారు. సో పోయి మళ్ళీ ఇట్లనే ఉంటారా, హాయ్ అండి అనుకుంటా అవే టిక్టాక్ చేసుకుంటుంటారా? ఫోన్ అలా ఉండదు, ఏముండదు కదా? ఏముండకుండా నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. బిగ్ బాస్ పోయినా కొత్తగా నేను మారను. అంటే మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందులో. కొన్ని వాళ్ళు కండిషన్లు పెడితే అవి యూజ్ చేసుకుని తప్పదు. కానీ ఉన్న రోజులు కంపల్సరీ మారవాలి. కొన్ని మారుతాను కానీ మరి మొత్తం మారంటే మారలేను. మారచ్చు, మారకపోవచ్చు. మనం ఎంతమందిని చూస్తాం, 8 సీజన్స్ అయిపోయినాయి. 5 సీజన్లు అయినా అందరూ వెళ్ళడం. అక్కడికి వెళ్ళాక చాలామంది ఎన్నో నాటలుగా దొంగ మాటలు చెప్పి ఎంతో సొల్లు మాటలు చెప్తారు. నిజాయితీ ఉండే వాళ్ళని ఎవ్వరూ నమ్మరు. అని నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్లో కొంతమందిని తీసుకుంటారు ఫేమ్ లేని కానీ వేస్ట్. కానీ మంచి ఫేమ్ ఉన్నోళ్ళని మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని తీసుకోరు. రీసెంట్గా అయితే ఒకటి అంటే ఒక పర్సన్ ఎక్కడనో విలేజ్ నుంచి వచ్చి మట్టి దేనుకుంటూ వచ్చి అతనిది బాగా హైప్ అయింది కదా. దొంగ రైతు గడవాడు భలే ప్రశాంత్, వేస్ట్ గడవాడు, చిల్లర గాడు. వాడు ఎంత నటించో మట్టి నేను కూడా ఇప్పుడు రోడ్ల పొడి మొత్తం మట్టి బుక్కి పుడిచి చల్లుకుని కూడా బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్ల పొడి చిల్లర చేయొచ్చు. అవును, అట్లా ఆపోదాలు చెప్పి మందిని మోసం చేసి బిగ్ బాస్కి పోవద్దు. నిజాయితీగా ఉంటే మనం పిలుస్తాం, మనం వెళ్తాం. వాళ్ళకి నేను రైతు బిడ్డని, రైతులకు నేను తోపునన్నాడు. వాడు ఏం మన్ను బుక్కిండి అన్ని దొంగ నడిన వాడు. ఇప్పుడు వాడు బిగ్ బాస్కి వచ్చినాక ఎంత మారిపోయింది, వాడు ఎంత బిల్డప్. పోలీసు వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, నువ్వు కప్పు తీసుకుని ఇటు నుంచి ఇబ్బంది అవుతుంది అంటేనే నేకేంది అన్నట్లు పోయిండు. వాళ్ళు అయ్యే జైల్లో పడ్డాడు, వీడు జైల్లో పడ్డాడు. ఎందుకు తీసుకుపోయిండ్రు? గవర్నమెంట్ మాటనే వాడు ఇల్లు లెక్క చేయలేదు. వాడికి ఎంత అట్లా చేస్తాడు? ఒక మాట ఆలోచించండి మీరే. కొన్ని లాజిక్. చాలా మంది పల్లె ప్రశాంత్ మంచోడని నమ్మిన వాళ్ళు ఇప్పుడు కింద చూడండి, నువ్వు దొంగ రైతు అని చెప్పి గలీజ్గా పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్. ఒకప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు గలీజ్గా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మార్పు ఉంది. ఇప్పుడు నేనున్నాను, నేను ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తీరుగుంటా. నేను కొత్తగా మారలేదే మార్కెట్లో. నేను ఎట్లుంటున్నా అట్లే ఉంటున్నా. నేను నిజాయితీ మీదే బతుకుతున్నా. నేను ఒక డబ్బులు తినాలి, ఎవరి దగ్గర దోచుకోవాలని నాకు లేదే. నాకు బెట్టింగ్ యాప్లకు 30-40 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు నేను బెట్టింగ్ యాప్లు చేసింటే దగ్గర 2-3 కోట్లు ఉన్నాయి నా అకౌంట్లో. ఇప్పుడు నా అకౌంట్లో 10,000 ఉన్నాయి. నా అకౌంట్లో 10,000. ఈ 10,000 నా రెంట్కు ఖర్చులకు అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వస్తే 2,000. ఇప్పుడు ఒక బర్త్డే వీడియో చెప్పిన 3,000 వచ్చినాయి. ఒక రోజుకు ఒక 1,000 రూపాయలు వస్తున్నాయి. నెలకు 30-40 వేలు వస్తాయి. చాలా అవే నాకు ఒక సాఫ్ట్వేర్ డబ్బులు. నాకు ఎక్కువద్దు, అవే నాకు సాఫ్ట్వేర్ డబ్బులు అనుకుని బతుకుతున్నా. అట్లా చేయాలనుకుంటే నేను ఇప్పుడు కార్ మెయింటైన్ చేసేది, ఒక విల్లా కొనుక్కునేటోడిని, బెట్టింగ్ అప్పులు చేపిస్తే అప్పుడు నన్ను అనుకున్నా నాకేది సమాజం గురించి అంటే మంచిగా కాలు కూడా తిరిగేవాడిని. కానీ బయట ఆల్వేషన్ ఏంటి అంటే నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు అనే ఆలోచనలో ఉండి చేయట్లేదు. నా ఫ్యాన్స్ నన్ను తప్పుగా అనుకోవద్దు, ఉప్పల్ వాళ్ళు అనొద్దు. ఇప్పటికే కొన్ని రోజులు చాలా మంది అన్న వాళ్ళు ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంటే కూడా చాలా మంది ఏమంటున్నారు తెలుసా, అన్న ఇన్ని రోజులు నేను వేరు అనుకున్నానా, మొన్న బెట్టింగ్ యాప్కి అన్న నమ్మస్తాను, నీ గురించి మీ ఫ్యామిలీ గురించి మొన్న ఒక ఛానల్లో మాట్లాడడం, మీ ఫ్యామిలీ కోసం నువ్వు బతుకుతున్నావు అని చెప్పావు కదా, అది బాగా కనెక్ట్ అయింది, నువ్వు సూపర్ అన్న అని చెప్పి మేము రోజుకు క్యాబ్ నడిపిస్తే 1,000 రూపాయలు వస్తున్నాయి, నువ్వు గ్రేట్ అన్న, నువ్వు కూడా అట్లా ఆలోచిస్తున్నావు మంచిగా అంటున్నావు. అది చాలు నాకు. రేపు నేను చచ్చిపోతే 4 వచ్చి మోస్తే చాలు.
మంచోడు ఉప్పల్ బాల్ అని 100 మంది వస్తే చాలు అంటారు. అట్లా వస్తే చాలు. కానీ చీకిడి ఇటు చచ్చి దళిద్రం పోయిందని అనొద్దని నా కోరిక. మా నాయన చెప్పింది నేను పాటిస్తున్నాను. నువ్వు చెప్పిన నేను, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేను, చంద్రబాబు వచ్చిన చెప్పిన, ఎవరు చెప్పిన నేను నాలాగానే నేను బతుకుతా. బిఎడ్ పెంచుకోవచ్చు కదా మరి. ఏంది బిఎడ్ గడ్డమా? నేను డీసెంట్గా ఓపెన్ చెప్తా. నిన్న ఒక వెబ్ సిరీస్లా చిన్న యూత్ అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా నెక్స్ట్ మంత్. దానికి ఒక సాంగ్ చేశారు, లేడీ గెటప్ వేశారు. అప్పుడు గడ్డని తీసుకుంటారు, సాగిలో వాళ్ళ 10,000 ఇస్తుంటారు. మొన్న నేను ఒక అత్తప్ సాహిబ్ సాంగ్ చేశాను యూట్యూబ్లో, బాగా వైరల్ అవుతుంది. దానికి నేను చీర కట్టుకుని చేసిన మిలియన్స్ పోతుంది. ఓన్లీ ప్రోమోనే మిలియన్స్ పోయింది. ఇక నా సాంగ్ రిలీజ్ అయితే ఎంత పోతుంది? ఇక దానికి అత్తప్ సాహిబ్ అని సాంగ్ చేశాను, దీనికి ఓన్లీ ప్రోమోకే 1 మిలియన్ పోయింది. జస్ట్ ఈ ప్రోమోనే 1 మిలియన్ పోయింది నాది. జస్ట్ ఏం చిన్న బిట్టు పెడితే 1 మిలియన్ పోయింది. అలాంటిది రేపు నా సాంగ్ ఇలా ఎన్ని 10 మిలియన్ పోవచ్చు. ఇప్పుడు రాను బొంబాయికి పోయింది, ఎంత వైరల్ అయింది. ఇప్పుడు దాని సగం అన్న కాదా అవుతుంది. అలాంటప్పుడు గడ్డంతో చీర కట్టుకుంటే ఆ సాంగ్ కు ఏముంటది అంటే నేను నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇప్పుడు మ్యారేజ్ కి అనే ఫ్యూచర్ ప్లాన్ ఉంది, అప్పుడు ఈ హెయిర్ కట్ అంతా తీసేస్తారు. మ్యారేజ్ చేసుకోవాలంటే హెయిర్ ఇంత ఉండదు, అప్పుడు కొంచెం చిన్నగా చేసుకుంటా, అప్పుడు కొంచెం గడ్డం పెంచుతా, ఒక మొగోళ్ళ ఉండాలి. అంటే మా సందీప్ లాగా చేస్తావా అంటే హెయిర్ కట్? సందీప్ అని కాదు నేను క్వశ్చన్. ఇప్పుడు పెళ్ళే, ఇప్పుడు చిరంజీవి సారీ కట్టుకున్నారు మూవీస్ లో, అయిపరాది పెద్ద పెద్ద హీరోలే చీరలు కట్టుకుని చేశారు. నేను యాక్టింగ్ గురించి అనట్లేదు, ఒకవేళ పెళ్ళైతే మొత్తం ఈ హెయిర్ అంతా తీసేస్తారా అని. పెళ్ళి అయినాక హెయిర్ తీస్తానని కానీ తీయను కూడా, ఇట్లే ఉండి కూడా పెళ్లి చేసుకుంటా. ఇప్పటి వరకు ఏ ఛానల్ ఇప్పుడు వరకు ఈ విషయం చెప్పలేదు, మీ ఛానల్కి ఇస్తున్నా. మా నాన్నగారు చనిపోయినప్పుడు 11 వద్దులప్పుడు గుండు చేసుకుంటారు, మీకు తెలిసి దినాలు అంటారు. మా సొంత నాన్న చచ్చిపోతే నేను హెయిర్ తీయలే. ఎందుకు అట్లా అంటే సిస్టెంటికల్ అంటారు కదా, అది 5 కటింగ్లు ఇచ్చాను, సృష్టి అయిన పర్లేదు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలే? హెయిర్ వల్ల నాకు ఆఫర్స్ వస్తున్నాయి. హెయిర్ తీస్తే రూపాయి రాదు మా ఇంట్లో. గుండు చేసుకున్న తర్వాత నన్ను విలువరు, సారీ కట్టుకోవాలి, షూటింగ్ ఉన్నాయి, ఆ తర్వాత నాకు ఒక మూవీ షూటింగ్ ఉంది, వేరే వెబ్ సిరీస్ ఒకటి ఉంది, ఒక సాంగ్ షూట్ ఉంది, ఇవన్నీ కేర్ కావాలి. అది ఆలోచించిన నేను మా ఫ్యామిలీ కోసం, మా డాడీ కోసం, మా డాడీ కోసం హెయిర్ ఇవ్వలేదు. అలాంటిది పెళ్ళి ఎంత అంటావా? పెళ్ళి ఎంత చెప్పు. నాకు ఇష్టమైన నన్ను కన్నా మా డాడీ కోసం హెయిర్ ఇవ్వలేకపోయినా, పెళ్ళి ఏంది పెద్ద వింత? ఫేమ్ ఉంది ఓకే, కాకపోతే మా ఆయన ఇలా ఉండాలి అనే అమ్మాయికి ఉంటది కదా. ఉండాలి అన్నప్పుడు కొన్ని అడ్జస్ట్ కావాలి. ఒకటి ఉందా, ఇప్పుడు మా వైఫ్ సాఫ్ట్వేర్ చేస్తుంది, నేను తిని ఇంట్లో కూర్చుంటే కుదరదు. మా వైఫ్ సాఫ్ట్వేర్కి పోతే నేను ఏదో ఒక పనికి వెళ్ళాలి, అప్పుడు 2 రూపాయలు సంపాదన మీద బతకొచ్చు. కానీ నన్ను ఇప్పుడు మేము ఆయన ఇలా అలా అని ఆమె అంటే పూటకు తినలేము, పూట కాపురం చేసుకోలేము. అట్లా రూమర్స్ అంటారమ్మ, పట్టించుకోవద్దు. మనం బతికేది ఇప్పుడు నేను ఎంత అన్నం లేని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బువ్వలైన ఏడ్చిన రోజు. ఇప్పుడు నా కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి 20,000 అయింది, కానీ నాకు ఎవడు ఫోన్ చేసి రూపాయి వేయలేదు. బువ్వలైన ఏడ్చిన రోజు. ఇప్పుడు నా కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి 20,000 అయింది, కానీ నాకు ఎవడు ఫోన్ చేసి రూపాయి వేయలేదు. అడిగితే వేసేవాళ్ళేమో, ఒక దగ్గర ఎందుకు అడుక్కోవాలని నాకు ఇష్టం లేదు. పూకాడికి ఇస్తారు వాళ్ళు, అభిమానంగా ఇస్తారు. ఇప్పుడు నేను కూడా రేపు నేను సావు బతుకులు ఉన్నాను అనుకో, అప్పుడు అడుక్కుంటాను నా ఫ్యాన్స్ని, అప్పుడు హెల్ప్ చేస్తే చాలు అనుకుంటాను. ఇప్పుడు దేవుని దయ వల్ల నా కాలు చేతులు పనిచేస్తున్నాయి కదా, పని చేసుకుని సంపాదించుకుంటా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అడుక్కుంటా, మంచిగా ఉన్నప్పుడు అడుక్కుంటే ఏమొస్తుంది చెప్పు. అది నా క్యారెక్టర్. అంటే ఇంకా కొంతమంది మీ వేరే వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్ వాళ్ళతో బాగా సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను సాన్ జెండర్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో తింటాను, వాళ్ళతో కలుస్తాను, పార్టీలు కూడా చేసుకుంటా. నాకు అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే నాకు ఒకప్పుడు అన్నం లేనప్పుడు నేను ఈరోజు ఈ టిక్టాక్లో ఫేమ్ ఉన్నానంటే ఆల్రెడీ సాన్ జెండర్స్ అనే చెప్పాను. ఆల్రెడీ వర్షిత అని నా ఫ్రెండ్ ఉంటుంది, టిక్ టాక్ యాప్ తనే చెప్పింది వర్షిత అని. తర్వాత తనే నాకు ఇట్లా యూట్యూబ్ అది టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ చేసి నా ఫోన్లో ఇలా రీల్స్ చేయబాలు బాగుంటుంది, ఫన్నీగా నువ్వు బాగున్నావు ఆఫీస్, నీ గొంతు బాగుంటుంది, అరుస్తావు గట్టిగా, డ్యాన్స్ కూడా బాగా చేస్తాను. తన చెప్తేనే నేను ఈ రోజు రూల్ చేసిన. ఒక డైలాగ్ మీ ఫేమ్ అయినది ఒక డైలాగ్. నేను ఫస్ట్ ఫేమస్ అంది హాయ్ అండి నేను డబ్బులు వాళ్ళంటే షాక్ అయ్యారు కాదు, అది ఈ మధ్యలో ఫేమస్ అంది. హాయ్ అండి నేను డబ్బులు వాళ్ళంటే గోవాకి వచ్చాడు, అరంగల్ బీచ్ లో ఉంటాడు, నైస్ గోవా సెల్ఫీ బాయ్ అన్న. ఆ వీడియో కొన్ని మిలియన్స్ పోయింది, పెద్ద పెద్ద హీరోలు చేసారు, అమెరికా నుంచి చాలా మంది అండి నేను ఉప్పల్ పోవాలండి, ఇది గోవా అండి అని అట్లా రీల్స్ చాలా చేశారు.
హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. నేను గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. నేను సాంజెండర్ దగ్గరికి వెళ్తాను, పార్టీలకు వెళ్తే వాళ్ళకి కలుస్తాను. వాళ్ళ మనస్తత్వం మంచిది. టైంకు నాకు లేనప్పుడు రెంట్ కట్టిన బువ్వ పెట్టిండ్రు, అందుకే నేను వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తా, ఎక్కువ క్లోజ్గా ఉంటాను. అంతవరకే. బషీర్ మాస్టర్ పైన మీ ఒపీనియన్? జస్ట్ ఫ్రెండ్. అంటే కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, అంటే రూమర్స్ ఆయనకు వస్తే నాకేం సంబంధం? అంటే మీ పైన, మీ ఇద్దరి పైన. ఆయనకు వస్తే అని నేను ఎందుకు అడుగుతా కానీ రూమర్స్ ఎప్పుడు రాదు. వచ్చాయి, ఉంటాయి కదా కొన్ని కొన్ని. చెప్పండి, నేను ఏదో ఓపెన్గా చెప్తాను. అబద్ధాలు అయితే నేను ఆడ రాసి పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇంకెన్నేళ్ళకైనా నేను నా ఉప్పల్ బాలు అబద్ధం ఆడిండు అంటే ఉప్పల్ బాలు చెడిపోయి. అబద్ధం కాదు, అబద్ధం. అదే అబద్ధం కాదు. చాలా మిస్టేక్స్ చెప్పినావు తెలుసా. డీసెంట్ అంటే డీసెంట్ అంటారు, దాన్ని రీసెంట్ అంటారు. నాకు వచ్చింది నేను యూజ్ చేస్తాను, నీకు వచ్చింది నువ్వు యూజ్ చేయి. అంతే అంత నత్తుందా? నత్తుందంటే నాకు వచ్చిన మాటలు అవి కాబట్టి అవే యూజ్ చేస్తాను. ఒకసారి స్ట్రక్చర్ అను. టచ్చర్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్కి ఏడుంది. నేను చదువుకోలేదు నీ అంత. నేను అంటే 10th క్లాస్ వరకు అయితే చదువుకున్నావు కదా. అప్పట్లో 10th వరకు చదివామంటే ఏదో పెద్ద పీక్తో మనం చదవలేదు, ఏదో వెళ్ళామా లేదా అన్నట్లు వెళ్ళాను. ఓకేనా? అంటే నేను ఓపెన్ చెప్తా. ఓపెన్ అంటే ఇంకా డబల్ మీనింగ్ తీసుకునే వాళ్ళైతే ఉంటారు. ఇప్పుడు ఎవరో తీసుకుంటే నాకెందుకు, నాకు అర్థం. సపోజ్ నేనే తీసుకున్నాను అనుకో, నువ్వు తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? అంటే ఓపెన్ 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 అని అంటున్నారు మొత్తం క్లోజ్ చేసుకొని. అంటే ఏంది ఓపెన్ చేయాలా? మరి నేను ఓపెన్ చేయమని చేస్తాను, నాకేం సిగ్గు ఉండదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నేను ఓపెన్ చేయమని చేస్తాను, నాకేం సిగ్గు ఉండదు. అంటే మీ లైఫ్లో ఒకటి అంటే ఇన్సిడెంట్, ఏదో బాధాకరమైన ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఎవరితో షేర్ చేసుకోలేనిది? నా లైఫ్లో షేర్ చేసుకునలేనిది అంటే ఏమీ లేదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాను కదా మా ఫ్యామిలీ కోసం, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అనుకుంటానంటే, నేను కొంచెం ఈవెంట్లకు ఎవరైనా పిలిస్తే, పెద్దవాళ్ళు రిచ్ వాళ్ళని ఎవరైనా పిలిచినానుకో, ఒక పార్టీ పిలిచినానుకో, అప్పుడు నేను అక్కడికి వెళ్తే కొంతమంది నాతో ఫోటోలు దిగుతారు కదా, కొంతమంది చీప్గా చూస్తారు. అప్పుడు కొంచెం అనుకుంటా, ఎందుకు ఇలా అలా చూస్తారు నన్ను, నేను కూడా మనిషినే కదా, వాళ్ళు మనుషులే కదా, ఇక వాళ్ళకి నాకేం తేడా, నన్ను పోతే 100 మంది గుర్తుపడతారు, వీళ్ళు ఎవరికి తెలియదు, ఏదో అంత డబ్బు ఉందని ఇంత ఎగుతాలుగా మాట్లాడతారు అని కొంచెం ఫీల్ అయ్యి ఏడుస్తుంటా అప్పుడప్పుడు. అంటే ఇట్లా రిచ్ వాళ్ళకి ఇట్లా నన్ను పిలిచిన అనుకో, ఇప్పుడు ఆ టైంలో ఇన్సల్టింగ్ అనిపించినప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ పిలిచిండ్రు, ఇది మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నారు 10 మంది, నేను 10 మందిలో ఉప్పల్ బాల్ కావాలని చెప్పి ఒక 5-6 మంది పిలిచిండ్రు. దాంట్లో ఒక్కడు గుద్దపలిచినోడు వచ్చింది అనుకో, వాడు గుద్దపల్లి కొంచెం ఎక్కువనే ఉంటుంది, మీకు తెలియదు, వాడు చీ గీడ అన్నాడు అనుకో, అప్పుడు నేను బాగా ఫీల్ అయిపోతా. చీ అని నేను అనుకున్నా కదా అన్నాడు, నేను కూడా వాడు అనుకోవచ్చు, చీ ఇడు పందిలో నల్ల ఉండడు, ఎట్లా పడాడు, గినికి కారు అవసరం నేను కూడా అనుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ ముందు హాయ్ అని చెప్పు, మా ఫ్రెండ్ అంటే హాయ్ అనుకో, చీ అని అనుకో, అట్టయితా. అదే వాడు నాకు హాయ్ చెప్పు అనుకో, చీ ఈడ వేషగా ఉన్నాడంటే వాడు ఎంత ఫీల్ అవుతాడు. అంటే అలా అంటే ఏమొస్తుంది అనేది నాకు ఒకటి క్లారిటీ కావాలి. అసలు అది దేనివల్ల చీ అంటుండే నాకు అర్థం కావట్లేదు. పోనీ నేను రోడ్డు పోటీ బట్టలు ఇప్పి తిరుగుతాడు ఉప్పల్ బాల్ అంటే అన్న పర్వాలేదు, పోనీ నేను ఒక మొగంత చేసిన కనబడ్డ మార్కెట్లో అంటే చీ గిడిగట్ల చేసి అంటే ఒక అర్థం ఉంటుంది దానికి. నేనేం తప్పు చేసిన మార్కెట్లో, నేను రీల్ చేసుకుంటున్నా, ఫన్నీగా బతుకుతున్నా, 10 మంది నవ్వుపిస్తున్నా. చాలా మంది నా వీడియో చూసి హాస్పిటల్ వండుకుని కూడా చూసి సంతోషపడతారు. కొన్ని ఫ్యామిలీలు వెళ్తే నేను డీసెంట్గా, ఇప్పుడు కిస్మత్ జైల్ మండికి బ్రాండ్ అంబాసిడర్, ఇప్పుడు నా శని ఆధారం పోతే నాకు 60,000 ఇస్తున్నారు. ఓన్లీ గంట పోయి ఒక రీల్ పెట్టి వస్తే నాకు 60,000 ఇస్తున్నారు, నెలకు 60,000. మేడం నెక్స్ట్ మంత్ నుంచి 1 lakh ఇస్తాను. అది ఇప్పుడు కిస్మత్ జైల్ మండి చాలా బ్రాండ్, కిస్మత్ జైల్ మండి చాలా బ్రాండ్. అదే నేను కిస్మత్ జైల్ మండి అంటే ఏదో అనుకున్నాం మేడం స్టార్ట్లో, ఇలా చేయాలి, ఇలా డ్రెస్ తీసుకోవాలి, ఇలా ఉండాలంటే నేను ఏం తప్ప ఇలా ఉండమంటుంది, ఏం చేయాలి అక్కడ మేడం నేను అంటే, వెళ్ళి ప్రమోషన్లో చేసి వచ్చిన కస్టమర్తో నమస్కారం అంటే మంచిగా మాట్లాడాలి. చిన్నపిల్లలు వస్తే చాక్లెట్ ఇచ్చాను, ఆడుకోయినాక నాకు చాలా మంది అంటారు, ఇన్ని రోజులు కొంతమంది తెలియని ఫ్రెండ్స్ కూడా ఆ హోటల్ ఏంది బాలు, దానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అసలు ఏంటంటే చాలా మందికి ఎరకైపోయింది. అదంతా ఫేమ్ ఉందని నాకు తెలియదు, నాకు కూడా ఇంత ఉందా ఈ హోటల్ బ్రాండ్ అని నెలకు 60,000 సంపాదిస్తున్నా. సాల్ కదా, మళ్ళీ నెలకు 8 రోజులే పోవాలి, శని ఆధారం మనకు గంట సేపు, 1 o'clock పోవాలి, 2 వరకు ఉండాలి, 3 వరకు మళ్ళీ ఇంటికి రావాలి. అట్లా చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఆ డబ్బులు వస్తున్నాయి నాకు. ఎగ్జాంపుల్ అవకాశం ఆ మేడం ఇచ్చిందంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అంత పెద్ద ఆమెనే ఒక పోతే ఆ ఫ్యామిలీకి తిండికి చాలా మంది వస్తున్నారు. మొన్న అమీర్పేటలో వెళ్తే బాగా వాళ్ళు రిచ్ అంట, తిండికి వచ్చారు. నేను ఆ షార్ అసలు నేనే పరిచయం అయినా,
బాలు నీ డీసెంట్ రీల్స్ చూశాను, యూఆర్ గుడ్, చాలా గుడ్ పర్సన్, నువ్వేమనుకున్న ఇన్ని రోజులు అని. వాళ్ళ వైపు సొంతం ఆమె పెద్ద రిచ్, వాళ్ళ పాపలు నేను ఫోటో దిగుతానంటే ఇద్దరు అమ్మాయిలు, ఎందుకులే మమ్మీ వద్దు 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 అని వాళ్ళ పాపలు అంటారు, లేదు నాకు బాలు అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి పక్కన ఊపుని ఫోటో దిగి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ నాకు తినబెట్టిండు. వాళ్ళ పాప పరిచయం అయిపోయింది, ఏంది డాడీ ఇట్లా చేస్తున్నావు అంటే, అది తప్పు నాన్న, ఈ గుడ్ పర్సెంట్ నిజాయితీ మనిషి ఉప్పల్ బాలు ఇవరు బెస్ట్ అందరికన్నా అని అన్నాడు. నేను ఎప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా, నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత పెద్ద మనిషి ఒక బెంచ్ కార్లు వచ్చి నాకు తినబెట్టిందంటే ఆయన ఎవరో నాకు తెలియదు. తర్వాత మా ఇల్లు పక్కనే పెద్ద అపార్ట్మెంట్ బాలు, ఇల్లు మొత్తం నాది, బిల్డింగ్ వెనక సైడే ఉంటాను నేను, ఇల్లు మొత్తం నాదే, నువ్వు రా మా ఇంటికి ఎప్పుడైనా నీకు ఏమైనా ఆపద ఉంటే రా నెంబర్ ఇచ్చి మా ఇంటికి రా భోజనానికి అని చెప్పిపోయిండు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది, ఇస్తాడని ఆశతో నేను వెళ్ళొచ్చు ఇప్పుడు ఫోన్ చేసి, అభిమానం చాలు. ఇప్పుడు ఆయన కూడా చీ అన్నాడు అంటే నేను ఆయన డబ్బులు అడిగినా చీ అని, పార్టీ కూడా నీది కాదు, ఎవరిదో పార్టీకి నువ్వు వచ్చావు. ఆఫర్ ఆల్ నేను గొడవ చేయాలని ఇజ్జత్ తీయాలనుకుంటే ఇప్పుడు మార్కెట్లో కొంతమందిని కొట్టేవాడిని, పెద్ద పెద్ద తోపులైన గల్లబట్టి నేను కొడుతా, నేను భయపడను. కానీ ఎందుకు నాకు మళ్ళా రోలింగ్ రేపు గొడవ అయిందంట, ఇట్లా ఫామ్ హౌస్ లా ఉప్పల బలతో ఇట్లా కొట్టిందంట, ఉల్టా అవుతుందని ఎందుకు చీ అంటే అని చెప్పి నేను లైట్ తీసుకుంటున్నా. నేను అలా తెగించాను అనుకో, మార్కెట్లో ఎంతో మందిని నేను రెచ్చగొట్టి చేసేవాడిని. నాకు అలాంటి ఇష్టం ఉండదు. నా పని ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అని బతుకుతున్నా కాబట్టి నేను అదే ఆలోచిస్తున్నాను. రేపు చిన్న గొడవ నేను జైలుకి పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా మా ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చూస్తారని ఆలోచిస్తున్నా కానీ వేరే ఉద్దేశం అయితే లేదు నా లైఫ్లో. అంటే అన్న పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంతవరకు అయ్యింది? ఒక అమ్మాయి 1st క్లాస్, ఒక అమ్మాయి 7th, ఒక అమ్మాయి 3rd క్లాస్. అంటే చిన్న పిల్లలు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏ స్కూల్లో చదువుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్, పెద్ద రిచ్ స్కూల్ కాదు, అన్లిమిటెడ్ స్కూల్కి వెళ్తారు ఊర్లో. చిన్న పాపలే అందరూ అంతే, మా ఊళ్ళో ఉండేది గవర్నమెంట్ స్కూల్, దానికి వెళ్తాను. అంటే నేను ఇక్కడ మీతో ఉంటారని నేను అదే ప్రైవేట్లో అయితే చదివిస్తలేను. నేను నా ఫ్యామిలీ కోసం అలా బతుకుతున్నా అంతే. అబ్బా ఇప్పుడు ఏంటంటే నాకు డబ్బు లేనప్పుడు అమౌంట్ లేదు. ఇప్పుడు నేను ఒక 10,000 ఇప్పుడు నా అకౌంట్లో ఇప్పుడు 10,000 నేను చెప్పాను. నేను మొన్నటిదాకా నాకు 1,00,000 రూపాయలు ఉండే, 1,00,000 రూపాయలు ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ 1,00,000 కొన్ని మా ఇంట్లో వాళ్ళకి పెట్టాను, అదే ఫీలింగ్లో ఉన్నా. నాకు ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు కదా నాకు డబ్బులు అయితే. ఇప్పుడు రోడ్డు పూట అడిగితే మా ఇంట్లో వాళ్ళు బాగాలేదు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు అని నేను ఏంటంటే చిన్న చిన్న నా షూటింగ్లు, నా వరకు ఎక్కడికైనా పోతే 2 రూపాయలు వస్తాయి. ఇప్పుడు క్యాబ్కి వచ్చిన 30 నుంచి 500 అయింది, ఎవరైనా ఇస్తారా? నాది నేనే కట్టుకోలే కదా, నాకేం అవసరం మరి అంత దూరం నుంచి రావడము, ఇంటర్వ్యూ ఇవ్వడము, ఇంతసేపు టైం వేస్ట్ చేసుకోవడం నాకెందుకు? ఒక అమౌంట్ వస్తాయి, నాకేదో ఇంత ఇస్తే నాన్న కూడా సంతోషపడతా. నాకేం లక్షల కోట్లు అడగట్లేదు, 2,000 ఇచ్చినా నా ఇంటికి ఖర్చు వెళ్తుంది ఒక రోజు కన్నా ఆలోచిస్తా అంతే. అది నేను చేసేది ప్రజెంట్గా. సో ఇప్పుడైతే అంతా క్లియర్ ఉంది, ఫ్యామిలీ, మమ్మీ, అన్న వాళ్ళు అన్నది ఇప్పుడు హెల్త్ ఓకే? హెల్త్ ఓకే. ఇక ఆయన ఆటో నడిపిస్తుడు కానీ నేనే వద్దన్నా, ఇక రెస్ట్ తీసుకో కొన్ని రోజులు అని చెప్పిన. ఇక ఆయన ఊళ్ళో ఎవరు కూర్చోలేరు. మా అమ్మనే వద్దు పనికి వెళ్ళిపోద్దంటే కూలి పనికి పోతుంది, చాతన అయితే లేదంటే కూడా ఆమె వినది. ఊళ్ళో పని చేసే వాళ్ళు ఎప్పటికైనా 200కి వెళ్తారు కూలికి, ఆ 200 కోసం అన్నా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండొస్తారు. వద్దమ్మ శాతం అయితే అంటే కూడా వినరు, వాళ్ళకి అదే పొద్దు పోతుంది. మనమేమి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చి 3-4 గంటలు మాట్లాడి ఎంజాయ్ చేసిపోతే మనకు పొద్దు పోతుంది. 4 రీల్ చేసి పెడితే 10 మంది చూస్తారు, నవ్వుకుంటున్నారు అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అంటే సోషల్ మీడియాకి కొంచెం గ్యాప్ ఇచ్చినారు కదా, మున్పటిలాగా ఉన్నట్టు ఇప్పుడు అంత ఎక్కువ లేరు కదా, ఎందుకని? నేను సోషల్ మీడియాకి ఏం గ్యాప్ ఇవ్వలేదు. చాలా మంది ఛానల్ వాళ్ళు పిలుస్తున్నారు, ఉట్టిగా అడిగితే నేను 1000కి 2,000 చేయమంటున్నా, చేయనని చెప్తున్నా. నాకు మినిమం 5K ఇస్తే చేస్తా యూట్యూబ్లో. అంటే నా వల్ల యూట్యూబ్లో వాళ్ళు వీడియోలు తీసుకుని లక్షలు సంపాదించినప్పుడు నాకు 1,000, 2,000, 3,000 కదా, మరి చీప్గా 1,000 ఇస్తాం, 500 ఇస్తామంటే నేను చేయనండి. ఇప్పుడు ఛానల్లో చేయట్లేదు, నా ఓన్ ఛానల్ రుచి చూపిస్తాను పెట్టుకున్నా. ఇప్పుడు 90,000 మంది అయ్యారు, అదే కంటిన్యూ చేస్తా. నాకు టైం దొరకట్లేదు, మూవీస్ ఉన్నాయి కొన్ని, అవి చేసిన తర్వాత నేనే ఛానల్ మెయింటైన్ చేస్తే ఇక ఓన్గా నా ఛానల్ పెట్టుకుని నేను రన్నింగ్ నడిపించుకుంటా. ఎవరితోనే ఒక 3-4 లక్షలు అప్పు తీసుకుని ఒక స్టూడియో తీసుకుని చిన్నగా సెటర్ లాగా తీసుకుని నేను అన్ని సెట్ చేసుకుని కెమెరా పెట్టుకుని ఒక అబ్బాయిని ఎడిటింగ్ పెట్టుకుని నేనే చేసుకుంటే ఇప్పటి నుంచి ఫిక్స్ అయినా. సో చూసారే కదా తన బాధలు, తన ఫ్యూచర్ ప్లాన్స్ గినంగా మనతో షేర్ చేసుకున్నారు. మిగతావని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. చూస్తూనే Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.